హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న అప్డేటు. ప్రజెంట్ మన డిఫెన్స్ డారింగ్ యాప్లో వచ్చేసి రక్షాబంధన్ స్పెషల్ ఆఫర్ అయితే పెట్టడం జరిగిందనమాట. ప్రతి కోర్స్ పైన 60% డిస్కౌంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే మీరు రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించిన కానీ లేదంటే ఎస్ఎస్సి కోర్సెస్ కానీ మీరు ఏ కోర్స్ తీసుకున్నా కానీ 399కి విత్ 1 year వ్యాలిడిటీ రావడం అయితే జరుగుతుంది. అక్కడ మీకు డెమో వీడియోస్ కూడా ఉంటాయి. డెమో వీడియోస్ చూడండి, కంటెంట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. కేవలం 399కి విత్ 1 year వ్యాలిడిటీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ మన డిఫెన్స్ డారింగ్ యాప్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది, లేదంటే ప్లే స్టోర్కి వెళ్ళి డిఫెన్స్ డారింగ్ అని మీరు సెర్చ్ చేశారంటే మన యాప్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి మీరు ఇన్స్టాల్ చేసుకొని మీరు కోర్స్ అయితే తీసుకోవచ్చు. అయితే ఈ రక్షాబంధన్ స్పెషల్ ఆఫర్ అని మీకు కేవలం ఈరోజు అండ్ రేపు సాయంత్రం వరకు మాత్రమే ఉంటుందన్నమాట. 80% కూడా మీరు ఆఫర్ని అయితే మిస్ అయితే అవ్వద్దండి. ఇక మెయిన్ అడితే మనకు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి మనకు 350 పైగా పోస్టులు భర్తీ చేయడానికి ఒక అఫీషియల్గా ఒక నోటీస్ అయితే రావడం జరిగిందనమాట. ప్రజెంట్ ఇది మనకు వేకెన్సీ అనేది అప్రూవల్ వచ్చినటువంటి నోటీసు. అది వచ్చేసిందంటే సెక్షన్ కంట్రోలర్. ఈ నోటిఫికేషన్కి మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేయడానికి అప్రూవల్ అయితే రావడం జరిగింది. అండ్ ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారు ప్రతిదీ మీకు పిన్ టు పిన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మనకు ఏ జోన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, అండ్ అదేవిధంగా క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత పెట్టవచ్చు, అండ్ అప్లికేషన్ ఫీజు ఎంత, ప్రతిదీ మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియోస్ ప్రతి ఒక్క నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా వీడియో చూస్తున్నట్టు ప్రతి ఒక్కరికి లైక్ చేయండి బ్రదర్. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ అయితే యాక్షన్ పెట్టుకోండి. ఇక మెయిన్ అంటే మనకు రైల్వే డిపార్ట్మెంట్ చేసినటువంటి ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చేసి నోటీస్ వచ్చేసి ఇది అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ రైల్వేస్, రైల్వే బోర్డ్ అని మనకు న్యూఢిల్లీ మనకు August 7, 2025 మనకు నిన్నైతే రావడం అయితే జరిగిందనమాట ఈ నోటీస్ అనేది. ఇక్కడ మీరు సబ్జెక్ట్ చూసుకుంటే అప్రూవ్డ్ వేకెన్సీ ఆఫ్ సెక్షన్ కంట్రోలర్స్, ఈ పోస్టులు మనకు భర్తీ చేయడానికి మనకు అప్రూవల్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఫర్ ఇష్యూ ఆఫ్ మనకు సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్కి 2025 మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి వేకెన్సీ అప్రూవల్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నాం అంటే కనుక ఓవరాల్గా 368 పోస్టులు భర్తీ చేయడానికి అప్రూవల్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ జోన్ వైజ్ చూసుకుంటే ఓవరాల్గా 16 జోన్స్ అయితే ఉన్నాయి. సెంట్రల్ జోన్కి 25 వేకెన్సీ, ఈస్ట్ కోస్ట్ రైల్వేకి 24, ఈస్ట్ సెంట్రల్ రైల్వేకి 32, వెస్టర్న్ రైల్వేకి 39, నార్త్ సెంట్రల్ రైల్వేకి 16, అండ్ నార్త్ వెస్టర్న్ రైల్వేకి వచ్చేసి 9, అండ్ నార్త్ ఈస్ట్ ఫ్రాట్నరీ రైల్వేకి 21, నార్దర్న్ రైల్వేకి 24, నార్త్ వెస్టర్న్ రైల్వేకి 30, సౌత్ వెస్టర్న్ రైల్వేకి 20, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేకి 26, సౌత్ వెస్టర్న్ రైల్వేకి 12, సదరన్ రైల్వేకి వచ్చేసి 24, అదేవిధంగా సౌత్ వెస్టర్న్ రైల్వేకి 24, అండ్ వెస్ట్ సెంట్రల్ రైల్వేకి 7, అండ్ వెస్టర్న్ రైల్వేకి 35. ఓవరాల్ 368 వేకెన్సీ అనమాట. అయితే బ్రదర్ మీకు ఒక డౌట్ అయితే ఉండొచ్చు, బ్రదర్ సెక్షన్ కంట్రోలర్స్ అంటే ఏంటి, మాకు కొద్దిగా ఐడియా ఉందా అంటే మీకు రైల్వే స్టేషన్స్లోనే మీకు ఉంటుందన్నమాట. ఇది సెక్షన్ కంట్రోలర్ అనేది మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ ఫోటో చూపిస్తున్నాను చూడండి. మీరు ఎప్పుడైనా రైల్వే స్టేషన్లో మీరు ఇది చూసారా అంటే మనకు ఏంటంటే ట్రైన్ రూట్ని ట్రాకింగ్ చేసే పర్సన్ అనమాట. అంటే అది ట్రైన్ ఎక్కడెక్కడ వెళ్తూ ఉంది అండ్ ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు ఎంపడే వాళ్ళే రెస్పాండ్ అవ్వాలి, వాళ్ళకే ఇంటిమేట్ చేయాలి, వాళ్ళకి అప్డేట్ వస్తుంటుంది ప్రతిదీ అనమాట. మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ ఫోటో చూపిస్తున్నారు చూడండి, ఇలాంటి డ్యూటీ అనమాట. అంటే మనం రైల్వే స్టేషన్లో ఆఫీస్లో కూర్చొని చేసే జాబ్స్ అనమాట ఇవన్నీ కూడా. బట్ ఏంటంటే మన మైండ్కి అనేది చాలా పవర్ఫుల్ అయితే ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్క సిచ్యువేషన్ని మనం ఎంపడే అర్థం చేసుకోవాలి, దానికి తగ్గట్టు మనం ఎంపడే సొల్యూషన్స్ అనేది ఎంపడే చెప్పాలి అనమాట. ఇక నెక్స్ట్ మనకు నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రావడానికి అవకాశం ఉందని చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి మనకు బెంగళూరు ఏదైతే నోడల్ ఉంటుందని మెన్షన్ చేస్తూ ఉన్నారు. ఇంకోటి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంటిమేషన్ యాక్షన్ షల్ బి టేకెన్ బై జోనల్ రైల్వేస్ ఫర్ ప్లానింగ్ ఫైనల్ ఇండికేటివ్ త్రోత్ ఇచ్చి ఇక్కడ మనకి ఏంటంటే ఫైనల్గా మనకు ఈ నోటీస్ ఎప్పుడైతే రిలీజ్ చేశారో మనకు పీరియడ్ ఆఫ్ 1 week ఫ్రమ్ డేట్ ఆఫ్ ఇష్యూ దిస్ లెటర్ అని ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకుంటామో ఆ నోటీస్ రిలీజ్ చేసినటువంటి ఆ డేట్ నుంచి 1 week లోపు కంపల్సరిగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయాలని వాళ్ళు మెన్షన్ చేస్తూ ఉన్నారు. ఫైనలైజ్ చేసి మ్యాక్సిమం 1 week తర్వాత కంపల్సరీ మన నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఆఫీషియల్ నోటిఫికేషన్ అది వచ్చిన తర్వాత మనకి ఏంటంటే క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్ ప్రతిదీ మనకు క్లియర్ కట్గా మెన్షన్ చేస్తారు అనమాట. ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది మొత్తం కూడా. బట్ నోటిఫికేషన్ మాత్రం కంపల్సరీ మనకు 1 week లోపు కంపల్సరీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి
అండ్ ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద కూడా భర్తీ చేయడానికి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేయడానికి అప్రూవల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ ఆల్రెడీ మీకు చెప్పాను. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక ఇక్కడ మనకు సెక్షన్ కంట్రోలర్స్కి వచ్చేసి ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుంటారో డిగ్రీ వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ ప్రజెంట్ వచ్చేసి ఇంకా ఆఫీషియల్ నోటిఫికేషన్ రాలేదు కాబట్టి పర్టికులర్గా మనకు ఏమైనా మెన్షన్ చేస్తే అంటే ఇంకా అడిషనల్గా ఏమన్నా మెన్షన్ చేస్తే మీకు ఆఫీషియల్ నోటిఫికేషన్ వీడియో ఇంకోటి చేస్తాను వచ్చిన తర్వాత. అప్పుడు మీకు ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇక నెక్స్ట్ మనకు వచ్చేసి ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక 18 నుండి 30 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి 35, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకి వచ్చేసి 33 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకోటి మనకు కోవిడ్ పాండమిక్ ద్వారా ఏమన్నా రిలాక్సేషన్ ఇస్తే అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మనకు 2024లో ఈ నోటిఫికేషన్ రాలేదు అనుకుంటా. ఈ సంవత్సరం నోటిఫికేషన్ కంపల్సరీగా అంటే మనకి ఈ నోటిఫికేషన్కి ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది అనమాట. కోవిడ్ పాండమిక్ 3 years అనేది. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్. దీనికి ముందుకు వచ్చేసి రైటింగ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ రైటింగ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు మెడికల్ టెస్ట్ కండక్ట్ చేస్తే చేయొచ్చు. ఎందుకంటే మనకు ఐసెట్ అనే దానికి రిలేటెడ్గా. అండ్ ఇంకోటి బ్రదర్ ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మనకు ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది మనకి ఇంకా లేదు. అంటే మనకు అఫీషియల్ నోటిఫికేషన్ వస్తేనే తెలుస్తుంది అనమాట ఏంటి అనేది. అది వచ్చిన తర్వాత ఇంకొకసారి వీడియో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు. ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఇప్పుడు ఆల్రెడీ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కానీ ఆర్ఆర్బీ గ్రూప్ డి కానీ అటువంటి పోస్ట్కి ఏవైతే ఉందో యువర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకు 500 రూపాయలు అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అండ్ ఫీమేల్ వాళ్ళకు 250 రూపీస్. అయితే ఇక్కడ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అండ్ ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళకు ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు 250 రూపీస్ అమౌంట్ రీఫండ్ అవుతుంది. ఇక ఈడబ్ల్యూఎస్ యువర్ అండ్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 500 రూపాయలు మీరు పేమెంట్ చేస్తే 400 రూపాయలు మీకు రీఫండ్ అయితే అవుతుందన్నమాట. ఇక ఈ పేమెంట్ కానీ అండ్ అప్లికేషన్ కానీ మొత్తం కూడా ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇక ఫైనల్గా వచ్చేసింది బ్రదర్ మనకు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి అప్కమింగ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చెప్పాను అనుకుంటున్నాను. అంటే మనకు ప్రజెంట్ అయితే వేకెన్సీ రిలీజ్ చేయడానికి అప్రూవల్ అయితే రావడం అయితే జరిగింది. మీకు సింపుల్గా చెప్పాలి అంటే కనుక. అండ్ ఈ జాబ్స్ కొడితే కనుక బాగానే ఉంటుంది. అండ్ రైల్వే స్టేషన్స్లో మనకు కూర్చొని చేసే జాబ్స్. బట్ ఏంటంటే మనకు మైండ్ సెట్ అనేది కొద్దిగా బాగా వర్క్ చేయాలి. అంటే సిచ్యువేషన్ తగ్గట్టు మనం ఎప్పుడెప్పుడే డిసిషన్ అయితే తీసుకోవాలన్నమాట. దాని జాబ్ రోలే అటువంటిది. అండ్ మీకు యూట్యూబ్లో సెర్చ్ చేసిన వస్తుంది. అండ్ ఇంకో ఫైనల్గా వచ్చేసి బ్రదర్ మీకు ఇంకా డౌట్ కింద కామెంట్ చేయండి. అండ్ మన ప్రజెంట్ డిఫెన్స్ డైరింగ్ యాప్లో వచ్చేసి రక్షాబంధన్ ఆఫర్ అయితే పెట్టడం జరిగింది కాబట్టి 399 విత్ 1 year వ్యాలిడిటీ. ఎవరైనా కోర్స్ తీసుకుంటే తీసుకోండి. అక్కడ మీకు డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. కంటెంట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. థ్యాంక్ యూ.